అందరికీ నమస్కారం. నేను మీ వినీత. వెల్కమ్ టు శశి టీవీ. కంటిన్యూస్ గా గుడ్లపైన దాడులు అవుతూనే ఉన్నాయి. లాస్ట్ టైం ముత్యాలమ్మ టెంపుల్ అయినప్పుడు ర్యాలీలు తీసారు, ఎంత రచ్ అయింది, చాలా మందికి దెబ్బలు తగిలాయి, అంతా అయిపోయింది. ఇప్పటికీ న్యాయం దొరకలేదు, అంతా క్లోజ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మరి ఏంటి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందంటారా? ఇప్పుడు చూడండి, ముఖ్యంగా చూడండి, ప్రభుత్వ అధికారుల నుంచి హెచ్చరికలు అడిగాము, నిర్ణయాలు జరగలేదు. ముత్యాలమ్మ గుడి దగ్గర మనం వ్యత్యాసాలు అడిగాము, అక్కడ విషయం జరగలేదు. ఇప్పుడు ముత్యాలమ్మ గుడిలో అప్పుడు మనం చేసిన యాత్రలు, దండయాత్రలు, ధర్నాలు, మహాధర్నాలు, ఆ రోజు మీరు కూడా వచ్చారు మాతో పాటు. ఆ రోజు లాఠీ చార్జ్ జరిగింది. ఆ లాఠీ చార్జ్ తర్వాత వాళ్ళు ప్రభుత్వ అధికారులు చాలా మంది ముందుకు వచ్చి గుడికి సంబంధించిన విషయ వివరణ, న్యాయం ఎవరిని కూడా మేము వదిలిపెట్టలేము, దోషులందరూ చట్టానికి చాలా అవసరం, వారి నుంచి మేము కావాల్సిన శిక్షలను వేస్తామని చెప్పడం చేత మనందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఎలాంటి న్యాయం ఇంకా జరగకపోవడం చేత చాలా మంది ఈరోజు మతోన్మాదులు మళ్ళీ మన గుడులపై చేస్తున్న ఈ యొక్క తీవ్రమైన ప్రతిఘటనలు, ఈ సంఘటనలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోవడానికి మనము ముందుకు రాకూడదు. హిందువులందరూ ఏకం కావాలి, హిందువులందరూ మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. ఈరోజు నల్లపోచమ్మ తల్లి గుడి, మొన్న ముత్యాలమ్మ గుడి, ఎంతకు ముందుకు దుర్గామాత గుడి, ఆ తర్వాత నవగ్రహాలకు సంబంధించింది మొన్న వచ్చి మహంకాళి గుడి అంబర్పేటలో చేసినది. ఇంకా నిర్ణయం ప్రభుత్వం తీసుకోకపోతే రానున్నది మహా హెచ్చరికలు, మహాప్రలయాలు రాక తప్పదు. హిందువులందరూ ఏకం కాకపోతే, సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి మనలో మనందరం ముందుకు రాకపోతే రానున్న ఈ రోజుల్లో ఈ సాంప్రదాయం, ఈ కార్తీక మాసంలో మన నిర్ణయాలు, మన న్యాయం ప్రభుత్వ అధికారులు ఇవ్వకపోతే రానున్న రోజుల్లో మహా ప్రళయాలు, ఇదే విగ్రహాలపై మరియు తీవ్రమైన స్థితికి, అదే ధ్వంసాలు, ఈ మతోన్మాదులకి ఒక శాస్త్ర సంపద, ఒక గౌరవం, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కుటుంబం అనేది ఉండదు. కాబట్టి మనందరికీ ఆ సాంప్రదాయానికి విలువ ఉన్నది. కాబట్టి మనందరము ఏకం కావాల్సిన సమయం, ఈ మాసం తిరిగేలోపే మనకు న్యాయం రావాలని, ఈరోజు మనందరం ఒకటై కావాలని నేను నిన్న కూడా పిలుపునిచ్చాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనం అడగాలి, న్యాయ నిర్ణయాలు తీసుకోవాలి, ధర్మం గురించి మనందరం పోట్లాడాలి, అందరం ఏకమై చేసేసి ఈరోజు మనందరం బంధువులమై కలవాలి అని చెప్పి మనందరం చేస్తున్న ఈ ప్రయాణంలో ఇంట్లో కూర్చుని చూస్తున్న మీరందరూ కూడా ఏకం కాకపోతే మన సంప్రదాయాలు, మన గుడులు, మన గౌరవాలు, మన ఆడవాళ్ళు, మన ఇల్లు, మన సౌభాగ్యానికి ఎప్పటికైనా ఇలాంటి తీవ్రమైన స్థితిగతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ధర్మాన్ని కాపాడుకోవడానికి మీరందరూ ముందుండాలి, శాస్త్రీయ సంపదను కాపాడుకోవడానికి మీరందరూ ఉండాలి. ఈరోజు వచ్చేసి ఒక యాంకరమ్మ గారు వచ్చి మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది సంప్రదాయం అని. మీరందరూ ఎందుకు కదం కలుపుతలేరు, హెచ్చరిస్తలేరు? మన సాంప్రదాయము ఒకప్పుడు త్యాగం, ప్రాణత్యాగం చేసిన తర్వాతనే ఈరోజు నీవు, నేను, ఇప్పుడు ఉన్న జనరేషన్స్ అన్ని ప్రశాంతంగా ఈరోజు మనం తినగలుగుతున్నాము, ఈ గాలిని పీల్చుకోగలుగుతున్నాము, మంచి దుస్తులను కట్టుకొని శాంతంగా ఇంట్లో ఉండగలుగుతున్నాము. ఈరోజు మనందరం ఏకం కాకపోతే భవిష్యత్తుకు, పిల్లలకి, భవిష్యత్ ప్రణాళికలకి ఏమి ఇవ్వగలుగుతాము? హిందువులారా, మీరు మేల్కోలండి, సంప్రదాయాన్ని కాపాడండి, శాస్త్ర సంపదని కాపాడండి. మీరందరూ ఏకం కాకపోతే ఇంక ఎప్పుడు ఏకమవుతారు? వాడెవడో వచ్చి మతోన్మాది గుడులని, గోపురాలని, చీరలని, కళ్ళద్దాలని, కళ్ళు పెట్టుకున్న అమ్మవారిని రోడ్డుకు ఈడ్చుతున్నారు. మీరందరూ చీము నెత్తురు ఉంటే, ఆ పౌరుషం ఉంటే ఏకం కావాలి మనందరము. అందరం ఏకం కాకపోతే మనపై మతోన్మాదులు చేస్తున్న ఈ యొక్క ప్రయోజనాలు వాళ్ళకి ఎప్పటికీ కూడా ఫలితాలను ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా భారతదేశాన్ని మీదకి వచ్చి దండయాత్ర చేసిన వాడు ఎవడు కూడా గెలవలేడు, అందరూ ఓడిపోవడం ఖాయం. కానీ ఈరోజు మనం మన బలహీనత, మన మంచితనం, మన బలహీనత కాకూడదు. దానికి హిందువులందరూ ఏక కావాలి, సర్వజనులందరూ సుఖంగా ఉండాలి అని నోరు ద్వారా అంటే సరిపోదు. మనందరం ఈరోజు వెళ్ళి న్యాయ నిర్ణయం కోసం పోరాడడం చాలా ముఖ్యమైనదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. ఓకే గురుగారు, మీరు అన్నారు అందరు ఏకం అవ్వాలి, అప్పుడైతే న్యాయం దొరుకుతుందని. మరి ఆ రోజు ర్యాలీలో అంత లక్షల మంది వచ్చారు కదా, మరి ఎందుకు న్యాయం దొరుకుతుంది? ఇప్పుడు న్యాయం జరగలేదంటే చూడండి, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఆ ర్యాలీ తర్వాత అక్కడికి మనం వెళ్ళిన తర్వాత నాకు ఇప్పుడే తెలిసింది అని అన్నాడు. 15 రోజులకి ముఖ్యమంత్రికి తెలిసింది అని అంటే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు లాఠీ చార్జ్ చేశారు, అది ముఖ్యమంత్రి పర్మిషన్. ఇప్పుడు లాఠీ చార్జ్ చేయడానికి కూడా నేను గతంలో కూడా కొన్ని ఛానల్ చెప్పానమ్మా. లాఠీ చార్జ్ ఎందుకు చేశారు చాలా మంది గమనించాల్సిందంటే, పక్కన మసీదుపై దండయాత్ర చేస్తామన్న ఉద్దేశానికి వేరే మతస్థులను కూడా గౌరవించడమే హిందూ సంప్రదాయం అన్న ఉద్దేశంగా ఆపి, చెప్పిన మాట వినకుండా ముందుకు వస్తున్న ఆ యువతలని అడ్డుకట్టేసే ప్రయత్నంలో లాఠీ చార్జ్ చేశారే. కానీ ముత్యాలమ్మ గుడిలో హిందూ సంప్రదాయం గురించి మీరెవరయ్యా మాట్లాడడానికి అని రాలేరు. ఇప్పుడు తర్వాత కూడా మేము వెళ్ళిన రోజు కూడా పోలీస్ అధికారులు కూడా చెప్పింది కూడా ఏంటంటే, ఇప్పుడు మనము న్యాయం ఈ విధంగా కాదు కదా స్వామి అడగాల్సింది. చూడమ్మా, ముత్యాలమ్మ గుడి దగ్గర న్యాయం అడిగాం. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అసలు నాకు తెలియదు, 15 రోజులకు నాకు తెలిసిందన్నారు. ఈ 15 రోజులకు తెలిసింది అన్న తర్వాత అమ్మ,
మరి ఎవరికి ఏ విషయం తెలుస్తుంది? మీరే యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నారు అందులో మ్యాక్సిమం. మెనీ ఛానల్స్, పెద్ద పెద్ద ఛానల్ కానీ ఏదైనా న్యూస్ రెగ్యులరైజేషన్ చేసే శాటిలైట్ ఛానల్స్ లేవమ్మా అక్కడ. ఈ యూట్యూబ్ వాళ్ళే పాకులాడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి మన ఒక్కటే పంచాయతీ లేదు కదమ్మా, లక్షల పంచాయతీలు ఉన్నాయి కదా. మరి ఆయన గారికి ముఖ్యంగా ఉద్దేశం మనం చెప్పడమే ఇప్పుడు ముఖ్యమైనది. ఈరోజు 6వ గుడి ధ్వంసమైంది ఇక్కడ శంషాబాద్లో. ఈరోజు మేము వెళ్ళొచ్చాము, అక్కడ చూసాము వాతావరణం అమ్మ. కొత్త గుడి నిన్నగాక మొన్నే కట్టారు స్వామి. కార్తీక మాసంలో కొన్ని పూజలు కొన్ని పురస్కారాలు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం, ఆ గుడినే ధ్వంసం చేశారు అని అంటే అమ్మా కొత్త గుడులు రాకూడదు అని వాళ్ళ ఉద్దేశమేమో. అక్కడ బాబ్రీ మసీద్ పైన మనం కట్టిన రామ మందిరానికి ఉద్దేశమేమో, లేకపోతే ఇంకేదో ఉద్దేశమేమో. మొత్తానికైతే మతోన్మాదుల ఉద్దేశాలు బాగాలేని సమక్షంలో మన న్యాయాన్ని నిర్ణయించే అధికారి కదమ్మా, రాజ్యాధికారి రాజ్యాన్ని నిర్ణయించకపోతే మరి ఎవరిని చేస్తారు? ఒకప్పుడు రాజు చెప్పినట్టు రాజ్యం అంతా అయినది కదా, ఇప్పుడున్న రాజంతా ఎవరు? మరి ఇప్పుడు సీఎం గారు చెప్పకపోతే మరి మిగతా అధికారులంతా ఏం చేస్తారు తల్లి? అందుకనే హిందువులందరూ ఏకమై న్యాయం గురించి అడగడం తప్పులేదు ఇక్కడ. న్యాయ పోరాటం వేరమ్మా, న్యాయ నిర్ణయం వేరు తల్లి. సో న్యాయం అయితే దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. దొరకకపోతే నా సంపద, నా శాస్త్రం, నా యొక్క విలువలు, నా యొక్క నైతిక శక్తులు అన్నిటికీ మించి సౌభాగ్యవతులు వీళ్ళందరి కోరికలు ఎక్కడో కాశీలో కూర్చొని అఘోరాలు, నాగసాధువులు, ఎందరో సాధువులు, సాత్వికులు హోమాలు, మహాహోమాలు, మహాయజ్ఞాలు ఇంకా ఎందుకు చేస్తున్నారంటే అమ్మ న్యాయం కాపాడబడుతుంది కాబట్టి. ఎక్కడో న్యాయం జరుగుతుంది కాబట్టి ఈరోజు మనం న్యాయంగా బతుకుతున్నాం. ఎంతమంది ఈరోజు పూజలు చేస్తున్నారు భాగ్యనగరంలో? కొందరే చేస్తున్నారు, కొందరు ఎందుకు పనులలో బిజీగా ఉన్నారు? అందరూ చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయట్లేరు? ఒక మాట మేము వివరంగా చెప్పాలా అమ్మ, చాలా మందికి వాళ్ళ మనసులు చాలా హత్తుకునే విధంగా లేకపోతే కోపాలు వచ్చే విధంగా ఉండొచ్చు. ఆయనకి ఏం తెలుసు శివరుద్ర సాధుకి ఓ వాగేస్తున్నాడు అంటారు కదా. ఎంతమంది భగవద్గీత చదువుతున్నారో అడగండి మీరు అక్కడ. ఎంతమంది ముస్లింస్ ఖురాన్ చదువుతున్నారో నేను చూపిస్తా. ఎంతమంది క్రిస్టియన్స్ బైబుల్ చదువుతున్నారో నేను చూపిస్తా. ఎంతమంది హిందువులు ఈరోజు భగవద్గీత చదువుతున్నారు? ఎంతమంది హిందువుల చేతుల్లో మీరు శివపురాణం చూశారు? ఎంతమంది హిందువుల చేతుల్లో మీరు భగవద్గీత చూశారు, భాగవతం చూశారు, ఒక పురాణాలు చూసారా? పోనీ గరుడ పురాణం చూసారా? అమ్మా బాలామిత్ర కథలు, చందమామ కథలు కూడా పట్టుకోవట్లేమమ్మా ఇక్కడ. మనము ఇక్కడ మన సంప్రదాయాన్ని మనము చూయించుకునే ధైర్యాలు వదిలేస్తేనే కదా వేరే వాడు వచ్చి మనం ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ వల్ల ఏం జరుగుతుంది, మన వల్ల ఏం జరుగుతుందంటే మన వాళ్ళు ఎందుకు చదువుతలేం అంటే మనకు అంత అవకాశం లేకనా? మనం చదువుకోలేమా? మనకి గుడువుల గోపురాల తర్వాత విలువలు చెప్పలేరా? అంటే ఎందుకు మనకు అంత బలహీనత? ఎందుకు మనకు అంత అశ్రద్ధ? ముఖ్యంగా అశ్రద్ధ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటమ్మా, నువ్వు ప్రతిరోజు దినచర్యలను చదువుకోవాలి కదా. ఒక్క కాగితం అన్నా చదువుకోవాలా? వేరే మతస్థులు వచ్చేసి వారానికి ఒకసారి అన్న గుడికి పోయి పండగని పబ్బమని చేస్తూ ఉంటారు కదా. మన వాళ్ళు వారాలు గుడికి పోనాలు 100 మంది లేరా అమ్మ? మరి వాళ్ళందరికీ ఏం నేర్పిస్తాం? నాస్తికులు ఉన్నారు మన దగ్గర, మేము లేదంటే. ఈరోజు నాస్తికుల స్థానం 3వ స్థానం అమ్మ. భాగ్యనగరంలో కాదు, భారతదేశం కాదు, అఖండ భూమండలంలో నాస్తికులది 3వ స్థానం. నాస్తికులు అంటే ఎవరు తెలుసా అమ్మ? భగవంతులు లేడు అనే వాళ్ళది నమ్మరు. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అమ్మ? వాళ్ళు దాన ధర్మాలు చేస్తారు. అలాంటి వాళ్ళు నాస్తికులు. భగవంతుడు లేడు అన్నవాడే, అన్నం ఆకలి అవసరం ఉన్నవాడికి పెట్టేవాడే, ఇదే కదా నిజమైన భక్తి అనే వాళ్ళే నాస్తికులు. ఈరోజు భారతదేశంలో అమ్మ మొత్తం భూమండలం మొత్తం మనం చూస్తే హిందుత్వం వచ్చేసి 4వ స్థానంలో ఉందమ్మా. ఎందుకు 4వ స్థానంలో ఉంది హిందుత్వం మీకు తెలుసా తల్లి? ఇక్కడ ఏంటంటే మన కులం, మన కుటుంబం, మన రక్తం, మన వరకే ఆలోచనలు చేస్తాము కదా. వేరే మతాలు, వేరే కులాలు ఏం చేస్తారంటే అమ్మ మనలో ఉన్న వాళ్ళని వాళ్ళలో కలుపుకుంటూ ఉంటారు. వాళ్ళు స్వతహాగా వాళ్ళు జనరేట్ చేయరు త్రూ బ్లడ్. వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళందరినీ మీకు అదిస్తాం ఇదిస్తామని కలుపుతూ వస్తుంటారు. కలుపుతూ సగం పెడికి నాశనం పట్టించేసారు వాళ్ళ సంప్రదాయం. రిలీజన్ చేంజ్ చేసేసి మా రిలీజన్ ఇంత గొప్ప అని అనుకుంటారు కదా. ఇక్కడ మనం వేరే రిలీజన్ చేంజ్ చేయలేం, వేరే రిలీజన్ని కూడా పోయి అడగలేము. ఉన్న మన రిలీజన్ని కూడా మనం కాపాడుకోలేము. మన భగవద్గీతలు, మన విలువలు, భాగవతాలు, శ్రీ పురాణాలు ఏవి చదవము. ఎవరైనా ఖచ్చితంగా మనం ఈరోజు చదువుకోవడం అనేది ఎందుకు చేయట్లేదు చెప్పమ్మా? భగవద్గీత చదువుకోవాలని చెప్పేసి ఒకప్పుడు అందరూ కూర్చొని గ్రామాల్లో కథలుగా వినేవాళ్ళు కదా, పురాణాలు వినేవాళ్ళు కదా. ఇప్పుడు ఎందుకు వినట్లేరు? చెప్పేవాళ్ళు లేరు కదా. చెప్పేవాళ్ళు లేకపోతే నిన్ను చదువుకోమన్నారు కదా, నువ్వు చదువుకోలేవు, చెప్పితే వినవు. ఇప్పుడు భగవద్గీత ఎక్కడ వింటున్నారు తెలుసా అమ్మ? ఒక శవం పోతూ ఉంటే ఆ శవం పోయే దగ్గర పెడతారు భగవద్గీత, పుట్టినవాడు మళ్ళీ జన్మిస్తాడు అని చెప్పేసి. ఇప్పుడు భగవద్గీతనే మరణం అంటే ఏందో చెప్పడానికి ఉంటే ఆ మరణించినోడి దగ్గర పెడతారు. వాడు వింటాడా? వాడు సస్తాడా? సచ్చినోడి దగ్గర ఏం పెడతావమ్మా? బతికున్నాడు వాడు వినడు. వీళ్ళేమో ఏడుపులో కూర్చుంటారు చుట్టూరుగా. ఆ భగవద్గీత ఆ డ్రైవర్ కూడా వినడు, పోతూనే ఉంటాడు. ఏందమ్మా నా భగవద్గీత? నా భగవద్గీతని వేరే దేశస్తులు కూర్చొని పారాయణం చేసి ఈ విధముగా ఈ పాఠాలు అని చెప్పి చదువుతూ ఉంటే నా భారతదేశంలో ముఖ్యంగా నా దేశ ప్రజలు, నా ఇంట్లో, నా సంసారం, ఈ సమాజంలో
ఒక శవం పోతుంటే పెడతారమ్మా భగవద్గీత. ఎంతటి దాష్టికానికి ఎవరు దిగారు ఈరోజు? మీరు కదా ఆ దుస్సాహసానికి. నీకు ఎంత ధైర్యం ఉంటే ఈరోజు భగవద్గీతని శవం ముందు పెడతావు? ఎందుకు గుడిలో పెట్టవు నువ్వు? ఎందుకు ఇంట్లో పెట్టవు నువ్వు? ఎందుకు పండగ పూట చెప్పలేవు నువ్వు? ఎందుకు మీరందరూ కూర్చొని మాట్లాడుకోలేరు? ఒక గుడిలో ఒక హోమం చేసేటప్పుడు భగవద్గీత చెప్తాము వినండి అంటే ఎందుకు కూర్చోట్లేరు అంటే మొదట నుంచి మీకు ఈ పారాయణాలు లేకపోవడం వల్ల యూట్యూబ్లో చూడడము, వాడి మీద వీడి మీద ఆ ఇంట్లో లొల్లి ఈ ఇంట్లో లొల్లి చూసేసి ఓ తెగ ఆనందపడిపోతాం. ఈ ఆనందాలకే జీవితం సగం అయిపోతుంది తల్లి. మరి ఎలా మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి? ఈరోజు హిందువులందరూ ఏకం కావాలని నేను ఎందుకు అడుక్కుంటున్నానమ్మా? నీవెందుకు వచ్చి ఈరోజు అఘోరి మీద మాట్లాడుతున్నావు? ఆవిడని చూడండి శ్రీనివాసు, ఆవిడకి ఏం పోయే కాలం వచ్చిందని నేను నా సాంప్రదాయాన్ని కాపాడుతానాలే. ఆవిడకి ఇల్లు సంసారం లేదా? ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తే ఆవిడ గురించి వచ్చాము చేసామని అంటే ఇక ఆవిడ గురించి ఫోకస్ జరుగుతుంది, కానీ న్యాయం గురించి మాట్లాడుతున్నారు ఎవరు? ఆరో గుడి ధ్వంసమైందా? ఇప్పుడు ఆవిడని నరకయాతన పెట్టేసేసి ఆవిడ సుసైడ్ దాకా పోయిందా? అంతకు ముందుకేమో నేను లోక కళ్యాణి నన్ను ఓడాపుతాడు అన్నదా? ఇక్కడ చూసారా, ఒక మాట వల్ల మనిషి మనస్సు మొత్తం ఒక విధంగా చిత్రవాదనకు గురయ్యి మానసిక స్థితి నేను చనిపోతాను అన్న కాడకు వచ్చిందమ్మా. అలాంటి స్థితిని తెస్తుంది ఈరోజు అందరూ ఎవరు ఏకంగా చూడండి. ఇప్పుడు మనం పాజిటివ్ అనే ఈరోజు వీడియో చేస్తే నెగిటివ్ తీసుకునే వాళ్ళు మహానుభావులు వందల మంది వేరే కులస్తులు ఉన్నారు ఇక్కడ. దానివల్ల ఏంటంటే ఒకటి తానా అంటే ఇంకోటి తందానా అంటాడు. నువ్వు 10 మందిలో కూర్చుంటే గోవింద అంటావు, నలుగురిలో కూర్చుంటే నారాయణ అంటే నీవెవ్వడివో నీకే స్థితిగతులు లేకపోతే మరి నిన్ను మార్చడానికి ఎవరు రావాలి? ఒక మాట అమ్మ, కలియుగం అంటేనే అన్ని బాధలు ఉన్నదే శరీరం. మరి ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఏంటంటమ్మా, ఆ మానవ శరీరం మానవుడు అన్న దగ్గరే శివుడు. నీవు అనుకుంటే దేవుడిని కూడా రప్పించవచ్చు, నువ్వు పరమాత్మని కూడా గెలవచ్చు అని అన్నాడు కదా. ఇక్కడ నీ ఆత్మని నువ్వు గెలవకపోతే పరమాత్మ నీకెడ కనబడతాడు? ఆ పరమాత్మని నువ్వు ఎప్పుడు గెలుస్తావమ్మా? ఎక్కడ సంప్రదాయం మనం మాట్లాడుతుంది? ఇప్పుడు ఒకరు వ్యక్తి వచ్చాడు మాట్లాడు, ఇంకో వ్యక్తి కూడా వచ్చాడు అని అంటే ఏకం కండి నేను 100 మంది అడుగుతున్నామే. ఏమంటారు? ఏకం ఎలా అవుతారు? నీ పని నువ్వు చూస్తూ అని అంటారు. మన ఇంటికి రాలేదు కదా ఈ సమస్య. మన ఇంటికి వస్తే అప్పుడు ఎవరైనా చూస్తున్నారా, మరి ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తాం. ఇప్పుడు ఒక గ్రామంలో కాదమ్మా జరుగుతుంది, హిందువుల గుండెల్లో జరుగుతుంది యాత్ర. ప్రతి దగ్గర స్టార్ట్ అయ్యింది. చాలా వరకు బయటికి ఎందుకు రావట్లేదు అంటే గొడవలు అవుతాయని బయటికి గొడవలు అవుతాయని. ఎన్ని రోజులు ఇలా అవుతారు గొడవలు? ఎన్ని రోజులు అవుతారు? గవర్నమెంట్ ఏదో ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు అధికారులు తీసుకోవాలి. ఒకప్పుడు మనం అన్నట్టుగానే గుడుల పైన దండయాత్రలు బాగా జరిగాయి. అప్పుడు గోపురాలు, గుడులు, శివలింగాలు, విష్ణులింగాల కింద, విష్ణు ఆలయాల కింద నుంచి ధ్వంసం చేసుకుంటూ వెళ్ళారు. సాంప్రదాయాన్ని ఎత్తుకెళ్ళినప్పుడు కూడా అమ్మా అప్పుడు కూడా ప్రొటెక్టర్స్ వచ్చారు కదా, అప్పుడు కూడా కాపాడబడ్డారు కదా. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు కదా. అప్పట్లో ఏంటంటమ్మా శాసనం జరిగేది, ఫలానా దగ్గర నుంచి ఇది చెయ్యండి అని అన్నప్పుడు. అలా ఇప్పుడు శాసించే వ్యక్తులు లేరు కదమ్మా. ఇప్పుడు నేను ఒక్కనే కనబడుతున్నా యూట్యూబ్లో, దాంట్లో నాకు కూడా ఒక వారం 10 రోజులు ఆలోచిస్తూ ఉంటామ్మా. ఛానల్లో 2 కనబడుతున్నాయి, ఒకటి శివరుద్ర, రెండోది ఈ అఘోరి. వీళ్ళదే ఇద్దరిదే నడుస్తుంది అక్కడ. అంతే. అసలైన విషయం ముత్యాలమ్మ గుడి, అసలైన విషయం నల్లబొచ్చమ్మ తల్లి గుడి, అసలైన విషయం మౌమిత కలకత్తాలో హత్య జరిగిపోయాయి, 11 మంది ఇంకా ఆడనే ఉన్నారు. నిన్న భవిష్య 3.5 సంవత్సరాల ఆవిడది అలాగే ఉంది. ఆడవాడు తీసుకెళ్లేసి 50 సంవత్సరాల ఆవిడతో 4 ఉన్నారంట. ఇలాంటి జరుగుతున్నాయి, పట్టించుకోవడం లేదు. కానీ మనం చేస్తున్న మహనీయమైన సంఘటనలు ఏంటంటే నీవు నేను ఎవడమ్మా? నేను సచిన రోజే నువ్వు వస్తావు, నువ్వు సచిన రోజే నేను పోతా కదా. ఇదే భూమండలమే కదా. 1000 ఏళ్ళు బతుకుతున్నాం అనుకుంటున్నారమ్మా. మనిషి బాగా గమనించాల్సింది ఏంటంటే అమ్మా, ఇక్కడ 1000 ఏళ్ళు బతుకుతే మనిషి ఏనుగా అయిపోతాడు అనుకుంటున్నాడు కానీ పీనుగా అయిపోతాడు అని తెలుసుకోవట్లేడు. 1000 ఏళ్ళైనా సావాల్సిందే కదా. మరి పుణ్యం కొద్ది సావాలంటున్నాం మేము. ఈరోజు మమ్మల్ని చాలా మంది తిడుతున్నారు. కామెంట్లు ఎలా పెడతారంటే ఈయనకి ఏందో, ఈయన పొడిచినట్టు ఎందుకు వస్తున్నాడో, ఈయనకు అవసరమా అని అడుగుతారు. అరే నాకు అవసరం లేకపోతే మరి నీకు అవసరం ఉన్నదంటే నువ్వు రా కదా కూర్చో, న్యాయం గురించి మాట్లాడు కదా కూర్చో, ధర్మశాస్త్రం నువ్వు రాయి కదా కూర్చో, శాస్త్ర గ్రంథం నువ్వు చెప్పు కదా కూర్చో, పురాణ ఇతిహాస గాథలు, శాస్త్ర సంపదలు, తాళపత్రాల గురించి వివరణ చెప్పు. కాలజ్ఞానంలో బ్రహ్మం గారు రాసిన తెల్లకాకి నల్లకాకే మాట్లాడుతున్నాం. కానీ ఇంకో దగ్గర సత్యం మొదటి ఛానల్ మీకే నేను చెప్తున్నా శశి వాళ్ళకమ్మా, కాలజ్ఞానంలో బ్రహ్మం గారు విరుగుడు రాసిన పుస్తకాలు ఉన్నాయి. అవి ఎక్కడ పోయాయి? ఎవడు ధ్వంసం చేశాడు ఆ పుస్తకాలు? కాలజ్ఞానం రాయగలిగిన మహానీయుడు విరుగుడు రాయలేడా అమ్మా? ఈరోజు ప్రళయం వచ్చిందని చెప్పిన వాడు ఆ ప్రళయానికి ప్రతీక, ఆ ప్రళయాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో రాయలేడా? అంత క్లానగాన రాసి అవన్నీ ఎవరు తీసుకువెళ్ళారు తెలుసమ్మా? ఇలాంటి మతోన్మాదులు, ఇలాంటి కొంచెం బుర్ర తక్కువ ఎదవలు అందరూ కలిసేసి తాళపత్రాలు కాలబెట్టారమ్మా. అదే ముచ్చట్ల గుట్ట కర్నూల్లో ఆయనని సమాధిలో ఉంటే జీవ సమాధిలో నుంచి బయటికి తీసి మరి నువ్వు బతుకున్నావా సచ్చినవా నాయన అని చెప్పేసి ఆ తాళపత్రాలు తీసి ధ్వంసం చేసిన మహానీయులు. అలాంటి వ్యక్తులు ఉన్నారమ్మా ఇక్కడ. మన గ్రంథాలని మనమే పాడు చేసుకున్నాం. ఇక్కడ ఎందుకు పాడు చేసుకుంటామంటే ఒకడు ఎదుగుతున్నాడు అని అంటే ఇంకొకడికి ఏదో చెల్లని ఈర్ష, ఒకడు ఒక మాట మాట్లాడుతున్నాడు అంటే వాడిని కాలు బట్టి లాగడమే తప్పితే అసలు
ఎందుకు అలా అరుస్తున్నాడు? ఇప్పుడు ఆవిడ వస్తే ఏంది, హిందూ సంప్రదాయం అయితేందమ్మా, ఎవరి కుటుంబాలు వాళ్ళకు ఉన్నాయి కదా, ఎవరి కుటుంబాలు వాళ్ళకు ఉండడం వల్లనే ఈరోజు హిందువుల మీద దండయాత్ర చేస్తున్నారు. వీళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగుపడిపోయారు, మమ్మల్ని ఎప్పటికైనా ఇబ్బంది పెడతారు అన్న ఆ కోరిక ఈరోజు ఇంత స్థితికి తీసుకొని వచ్చింది. మనం బలంగా ఎక్కడున్నాం? ఇంకా రుజువు చేయాల్సిన అవసరాలు ఉన్నాయా లేదా తల్లి? మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే ఒక తీవ్ర ప్రతిఘటనకి ఆలోచనలు, అంటే ఒక మానసిక స్థితిని మనిషిని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి ఈరోజు. అవును. ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు మీరు ఒక్కళ్ళే ఏం చేయగలరు? ఇప్పుడు మీ ప్లాన్ ఏంటి? మీరందరూ ఇప్పుడు చూడమ్మా, సాంప్రదాయం అనేది వర్ధిల్లాలి, మన సౌభాగ్యవతులందరూ మంచిగా కుటుంబాలతో ప్రశాంతంగా మనము మంచి భవిష్యత్తు మన పిల్లలకి ఇవ్వాలి అని అనుకుంటే ముఖ్యంగా మన గుడులు గోపురాలే మనకి న్యాయం చేయగలుగుతాయి. ఊరంతా కలిసి ఒక బొడ్రాయిని ఎందుకు పూజిస్తారమ్మా? ఊర్లో అందరి ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. అంటే మన సాంప్రదాయం ఒక పెద్ద వ్యక్తి, ఆ పెద్ద వ్యక్తి ఒకప్పుడు చూస్తే మన తాతల ముత్తాతల నుంచి వాళ్ళు ప్రత్యక్షంగా మాట్లాడిన దేవాది దేవతలు సత్యయుగం అంటారు, తర్వాత ద్వాపర యుగం అంటారు, త్రేతాయుగం అంటారు, కలియుగం అంటారు. ఇవన్నీ అమ్మ ఒకప్పుడు నిర్ణయించిన సాంప్రదాయాలు. ఎందుకు మనం గుడిలోకి విలువిస్తున్నాము? ఒక మాట చెప్తే అమ్మ, ఏ మతస్థులలో కూడా విగ్రహాలలో చలనం లేదు. ఈ రోజు మన దగ్గర ఎందుకు చలనం ఉంది? ఈ రోజు మన విగ్రహాలకి దుస్తులు ఎందుకు ఇస్తాం? ఈ రోజు మన విగ్రహాలకి పువ్వులు ఎందుకు పెడతాం? ఈ రోజు మన విగ్రహాలకి ధూప దీప నైవేద్య ఆరాధనలు ఎందుకు పెడతామంటే మనము ఆ రూపాన్ని చూసాము కాబట్టి, ఆ రూపం మన ఇంటి ఇల్లాదులందరికీ కలలో ఇళ్ళలో ఎక్కడైనా కనబడుతుంది కాబట్టి ఆ అమ్మ స్వరూపాన్ని, పరమాత్ముడి స్వరూపాన్ని మనము ఊహించుకోలేదు. ఆవిడ నిర్ధారించిపోయి, బిడ్డ నేను ఇక్కడే ఉంటాను కాపాడుకోండి అంటే ఎంతమంది కుటుంబాలు ఈరోజు ఆ అమ్మ విగ్రహాన్ని నమ్ముకొని బతకలేరు? దేవతలు గుడుల పేర్లు చెప్పుకొని ఎంతమంది ఈరోజు బిల్డింగ్లు కట్టుకోలేరు? ఎంతమంది కోట్లు సంపాదించలేరు? ఈరోజు అందరూ బాగుపడిన వాళ్ళే ఉన్నారు కదా. దేవత విగ్రహం పెట్టుకొని మోసపోయిన వాళ్ళు ఉన్నారా అమ్మ? ఇక్కడ మన సాంప్రదాయం అనేది చాలా చాలా గొప్పది. ఈ గొప్పదాన్ని తట్టుకోలేని వాళ్ళే మధోన్మాదులు. ఇకపై మనం మేలుకోవాలి. శివరుద్ర సాధువు నీవేం చేస్తావు అయ్యా అని అంటే, ఈరోజు శివరుద్ర సాధువు ఏం చేయలేడమ్మా, బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ రేపటి రోజు హిందువులందరూ ఏకమైతే ఏమి చేయగలడో శివరుద్ర సాధువు చూయించగలడు అని అంటున్నాము. ఈ రోజు ఎందుకు చేయట్లేరు, ఎందుకు మాట్లాడతారంటే ఇప్పుడిప్పుడే మొదలవుతుంది కదా ఈ ప్రయత్నం. ఈ రోజు చిన్న ఈ ఆలోచనలే ఆకాశం అంతా కావచ్చమ్మా. కాబట్టి ఏంటంటే శివరుద్ర సాధువు వచ్చి మొత్తుకుంటున్నాడు చేస్తున్నాడు కాదు, యుగమంతా గెలిచింది కేవలం ఒక్కొక్క వ్యక్తులతోనే, అంతేగాని 140 కోట్ల మంది వచ్చి గెలిపించలేరు. బాగా గుర్తుపెట్టుకోండి. కలకత్తా మోమితా కేసుకి లెటర్ ఎవరు పెట్టారమ్మా మీకు తెలుసా అమ్మా? 29 హైకోర్టులకి లెటర్ పెట్టినా నేను కలకత్తా మోమితా కేసులో. నేను మీకు ఆ రోజు చెప్పినా కూడా, చెప్తే ఛానల్లో చెప్తే వస్తాం స్వామి అని అంటే వద్దులేండి స్వామి అది పెద్ద ఇష్యూ అవసరం లేదని చెప్పి 29 స్టేట్స్ హైకోర్ట్స్కి లెటర్ పెట్టినా నేను. ఆ లెటర్ నా దగ్గర ఇప్పటికి ఉంది. నేను అక్నాలెడ్జ్మెంట్ కూడా రిసీవ్ చేసుకున్నా. ఒక గరుడ పురాణం, ఒక అఘోరా పురాణం, అసలు ఆ పురాణాలలో ఏ శిక్షలు ఒక ఆడబిడ్డకి వేస్తే ఎవరి మనోభావాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి నేను 28 హైకోర్టులకి కేసు పెట్టేసి ఈరోజు న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాము. అలా చూస్తున్న తర్వాత కూడా గత 3 నెలల నుంచి ఎన్ని అత్యాచారాలు జరిగాయి చూసాయా తల్లి? అన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇంకా న్యాయం జరగలేదు ఇక్కడ. ఇంకా ఎలా మరి న్యాయం గురించి అడగాలి? ఎవరు అడగాలి మరి న్యాయం గురించి? మీరు ఆలోచించండి. 100 మంది అడుగుతలేము, అడిగేటోనే తక్కువ అంచనా ఇస్తాము. ఇంకా ఎందుకు మరి ఇక్కడ మనం ఉన్న దేనికి ఆలోచన చేయాల్సిన అవసరం? కాబట్టి ఏంటంటే మీరేం చేస్తారు స్వామి అనడానికి ముందు కూడా మీరు కూడా ఈరోజు యాంకర్ జనిత కూడా హిందూ సంప్రదాయంలో ఏకం కావాలి. మీరు కూడా మేము కూడా అన్న మాట రావాలి. స్వామి మేము మీతో ఉంటామన్న మాట రావాలి. అప్పుడే కదమ్మా 100 మంది ముందుకెళ్తారు. అంతకు మించిగా ఏం చేయగలుగుతారంటే సమయం పరమాత్ముడిది, రానున్నది సత్యయుగం. ఎంత దాష్టికానికి దిగేది కల్కి భగవానుడే తల్లి. సో ఇప్పుడు స్వామీజీ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, అందరం ఏకమయ్యి మనం అనేది పోరాడితేనే మనకు న్యాయం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేయరు. మన హిందూ ధర్మంలో అయితే అది కామన్ థింగ్ ఏంటంటే మనం మంచిగా ఉన్నామా, మనం మాత్రమే మంచిగా ఉన్నామా, సో మనదే ఉంటది. సో అందరూ బయటకు వచ్చి ఈ టాపిక్స్ పై మాట్లాడి అందరూ ఒక యూనిటీగా ఉంటే మాత్రం న్యాయం దొరుకుతుందనే పోరాడుతున్నారు. అంతే కదా స్వామీజీ? ఖచ్చితంగా హిందూ సంప్రదాయం వరదిల్లాలి. సంభవామి యుగే యుగే. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. ధర్మో రక్షతి రక్షిత.